ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, పాస్ట్ లైఫ్ కర్మకు సంబంధించినటువంటి గ్రహము రాహువే. అలాగే ఎన్నో వీడియోలో నేను చెప్పినట్టుగా ఈ రోజుల్లో అన్ని రకాలటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, డిజిటల్ ప్రపంచం, శాటిలైట్ ప్రపంచం, వీటన్నిటికీ కూడా మూలకారకుడు రాహువే. ఇటువంటి రాహువు లగ్నంలో ఉంటే ఎటువంటి చాలా మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తాడు. ఈ రెండు కోణాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ రెండు పార్శ్వాలు కూడా మనం అధ్యయనం చేయాలి. అయితే రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఆ లగ్నం ఏ రాశి అయింది అనే దాన్ని బట్టి కూడా రాహు యొక్క ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. అలాగే రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవి కొన్ని బేసిక్స్, ఫండమెంటల్స్ మనం స్టడీ చేయాలి. అలాగే రాహు లగ్నంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి స్థితి ఎలా ఉంది, లగ్నాధిపతి యోగంలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, అలాగే రాజయోగ ధనయోగ కాంబినేషన్స్తో ఉండడము, మిత్రక్షేత్రంలో ఉండడము, ఇవన్నీ కూడా రాహు యొక్క పాజిటివిటీని పెంచుతాయి. ఇక్కడ రాహు నేచర్ని కనుక చూసినట్టయితే లగ్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంత పరిశీలించాలి. ముఖ్యంగా రాహు మహాదశ వచ్చినప్పుడు రాజయోగంలో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాలు కూడా ఇస్తాడు రాహువు. రాహు గురించి ఒక విషయాన్ని చెప్తారు శాస్త్రంలో. రాహు లగ్నంలో ఉన్నాడు అంటే ఆ వంశంలో వారు పూర్వీకులై ఉంటారు. అయితే ఆయుష్ నిండకుండా చనిపోవడం ద్వారా మళ్ళీ అదే వంశంలో, అదే ఫ్యామిలీలో పుడతారు అనేటువంటి ఒక సూత్రం కూడా ఉంది. చూడండి, కొంతమందికి రాహులు ఉన్న వాళ్ళు వాళ్ళ తాతగారిలాగో, ముత్తాతలాగో, నానమ్మలాగో, అమ్మమ్మలాగో ఈ విధంగా కొంత పోలికలతో ఉంటారు. పాస్ట్ లైఫ్ కర్మను సూచించేటువంటి రాహు లగ్నంలో ఉన్నాడు అంటే అర్థము ఇంతకుముందు జన్మలో వారు ఏదో ఒక విషయం మీద ఎక్కువ కృషి చేస్తూ, దాని గురించి సాధన చేస్తూ కావచ్చు, ఉండి అనుకోకుండా మధ్య వయసులోనే ఆయుష్ తీరకుండా చనిపోవడం ద్వారా అది అదే వంశంలో తర్వాత జన్మించి ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కొంతమందికి చూడండి, చిన్నప్పుడే చాలా తెలివితేటలు ఉంటాయి. చాలా మంచి మంచి అలవాట్లు కావచ్చు, లక్షణాలు, తెలివితేటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వస్తాయంటే వారి పూర్వజన్మ సాధన ఇప్పుడు కంటిన్యూ అవుతోంది అని అర్థము. ఇంకా గుర్తించినట్టయితే డిఎన్ఏని రిప్రజెంట్ చేసేటువంటి రాహు లగ్నంలో ఉన్నాడు అంటే వాళ్ళ పూర్వీకుల యొక్క ముఖ కవళికలు అవన్నీ కూడా ఉంటాయి లగ్నంలో రాహు ఉన్నటువంటి వ్యక్తికి. ఇక ఈ సంగతి అలా ఉంచితే లగ్నంలో రాహు ఉంటే మంచిదా కాదా? యోగిస్తే మంచి ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్గా ఉంటే చాలా చెడు ఫలితాలు కూడా ఇస్తాడు. ఏదైనా రాహువు స్వార్థపరుడు కాబట్టి ఆ స్వార్థ చింతన, ఆశ, వీటితో తాను బాగుపడతాడు. ఆ ప్రాసెస్లో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాడా లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడా అనేది మనం ఎప్పుడు చూడాల్సి ఉంటుంది. రాహువు గ్రీడ్కి సంబంధించినటువంటి ప్లానెట్. అంటే ఆశ, అత్యాశ. అది అత్యాశ అని కూడా అనకూడదు, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు అనొచ్చు. యాంబిషియస్ పర్సన్ అంటాము. అంటే నేను జీవితంలో చాలా పైకి రావాలి, చాలా సాధించాలి, అందరూ నన్ను గుర్తించాలి, లైమ్ లైట్లో ఉండాలి, ఎప్పుడు కూడా నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, టెక్నాలజీలో నేను ఎప్పుడు ముందుండాలి, ఇలాంటి చాలా మంచి ఆశయాలు, ఆలోచన ధోరణి ఇవన్నీ ఉండేటువంటి గ్రహం రాహు. ఈ రోజుల్లో మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాము. సెల్ ఫోన్లో, మన స్మార్ట్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా మనం పెట్టుకున్నాము మన గుప్పిట్లో అంటే అది రాహు యొక్క చలవది. ఒక 100 సంవత్సరాల ముందు మన ప్రపంచం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే ఎంతో టెక్నికల్ అడ్వాన్స్మెంట్, అసలు ఊహకు కూడా అందదు. ఒక 100 సంవత్సరాల్లో ప్రపంచం తీరు మారిపోతుంది అని ఎవరు ఊహించుండరు. ఇటువంటి ఊహకందని చాలా ఫాస్ట్ అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఇచ్చే గ్రహం రాహు. అలాగే వ్యక్తిలో కూడా అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అటువంటి లక్షణాలు ఉంటాయి రాహు లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులకి. వారు ఎప్పుడు మంచి ఆశయాలతో ఉంటారు, ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉంటారు, జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి తపన ఉంటుంది. అయితే కొన్ని రాశుల్లో ఉన్నప్పుడు దాన్ని కొంత నెగిటివ్ వేలో వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే రాహు లగ్నంలో ఉంటే వాళ్ళ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక సైంటిస్ట్ గానో, లేదా ఒక పొలిటీషియన్ గానో, లేదా
బిజినెస్ పర్సన్గానూ అవుతారు, లేదా సమాజానికి హాని కలిగించేటువంటి వ్యక్తులు, ఉదాహరణకి స్మగ్లర్స్, డ్రగ్ డీలర్స్, ఇటువంటి వాళ్ళుగా కూడా తయారవడానికి అవకాశం ఉంటుంది. రాహు లగ్నంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. రాహుతో ఏ గ్రహం ఉంది అనేది కూడా చాలా ముఖ్యము. పాపగ్రహాలతో కలిసిన రాహు లగ్నంలో ఉంటే వారి మనస్తత్వంలోనే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే రాహువు ఇమాజినేషన్స్, ఇల్యూషన్స్ అంటే భ్రమలు, ఊహలు, వీటినిచ్చేటువంటి గ్రహం. ఈ ప్రపంచంలో ఉంచుతాడు రాహు లగ్నంలో కనుక్కున్నట్టయితే. లగ్నం మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వ్యక్తిత్వం, ఇవన్నీ తెలియజేసేటువంటి స్థానం అది. అందులో రాహు ఉన్నాడు అంటే అది చాలా క్యాజువల్ ప్లేస్మెంట్, ఏదో కోయిన్సిడెంటల్గా వచ్చింది అని అనుకోకూడదు. ఎంతో ప్రీ ప్లాన్డ్గా డెస్టినీ ఆ జాతకుణ్ణి ఆ సమయంలో పుట్టించింది లగ్నంలో రాహు ఉండగా అని అర్థము. చాలా అద్భుతమైనటువంటి కళాకారులు అవుతారు. రైటర్స్, డైరెక్టర్స్ అంటే ఊహాశక్తికి సంబంధించినటువంటి వృత్తి, అటువంటి వాటి ద్వారా చాలా మంచి గుర్తింపు వస్తుంది. రచయితలు కూడా చాలా విప్లవాత్మకమైన రచనలు చేయడం, లేదా సైన్స్ ఫిక్షన్ గురించినటువంటి రచనలు చేయడము, డైరెక్టర్స్ కూడా అటువంటి మూవీస్ తీయాలనుకోవడము, రొటీన్కి భిన్నంగా ఉండేటువంటి మూవీస్, అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అని ఊహించి ఇప్పుడే సినిమా తీయడము, ఇటువంటి లక్షణాలు ఇస్తాడు రాహు లగ్నంలో ఉన్నట్టయితే. వారికి మెంటాలిటీ ఎలా ఉంటుంది, వారు ఎప్పుడు కూడా ఏదో ఉంది, మనం ఈ సమాజంలో బతికేద్దాము, ఇప్పుడు మనం దాంతో బతుకుదాము అనేటువంటి ధోరణి ఉండనే ఉండదు. ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ అలా చేసుకోవచ్చు, ఇంకా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఎలా గడపచ్చు, నలుగురిలో నన్ను ఒకటిగా అందరూ గుర్తించాలి అంటే నేనేం చేయాలి, ఇలాంటి మనస్తత్వం ఇస్తాడు రాహు లగ్నంలో ఉంటే. ఇక పొలిటీషియన్గా రాణించడానికి కూడా లగ్నంలో రాహు సహాయపడతాడు. అయితే ఆ కాంబినేషన్స్ కూడా ఉండాలి. ఆ కాంబినేషన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయదు. మెంటాలిటీస్ స్టడీ చేసేటప్పుడు లగ్నంలో రాహు ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాడు రాహువు. ఎందుకంటే వారిప్పుడు కూడా ఇతరులతో ఘర్షణకు దిగరు. ఎవరిని ఎలా వాళ్ళు వాడుకుంటే, ఎవరితో ఎలా మసలితే తనకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ధోరణిలో ఉంటుంది వాళ్ళ ఆలోచన ఇప్పుడు కూడా. కాబట్టి అందరి వాడుగా ఉంటూ, అందరితో మంచిగా ఉంటూ, తనకి కావలసినంత వరకు ఆ వ్యక్తిని ఉపయోగించుకోవడం, తర్వాత దూరంగా పెట్టడం, దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ అవసరమైనప్పుడు మనకి ఆ వ్యక్తి సహాయం కావాలి అని చెప్పి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం, ఇటువంటి డిప్లొమసీ ఉంటుంది రాహుకి. మీరు రాహు నేచర్ని చూసినట్టయితే సముద్ర మంథనం జరిగిన తర్వాత అమృతాన్ని మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు పంచుతున్నప్పుడు ఆయన తన రూపంతో రాక్షసులందరినీ సమ్మోహనపరుస్తూ దేవతలకి పంచుతూ వెళ్తున్నాడు. ఇది గమనించిన రాక్షసుడు ఒక రాహువే. మిగతా రాక్షసులు అసలు ఆ ధ్యాసే లేదు. కానీ అక్కడ ఏమాత్రం గొడవ చేయకుండా, ధర్నాలు చేయకుండా కామ్గా ఒకటే ఆలోచించాడు, ఇప్పుడు ఇది పంచుతూ వెళ్ళిపోతే ఆఖరికి మనకు మిగలదేమో, కాబట్టి గొడవ చేస్తే రచ్చ అయ్యి తర్వాత ఏమవుతుందో తెలియదు, కాబట్టి తనను తాను దేవతగా మార్చేసుకుని దేవతల పంక్తిలో వెళ్ళి కూర్చున్నాడు, సూర్యచంద్రుల మధ్య కూర్చున్నాడు. అయితే ఇది గమనించారు సూర్యచంద్రులు. విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణు కంప్లైంట్ చేశారు. ఆయన చక్రాయుధంతో, సుదర్శనంతో ఆయన శిరస్సును ఖండించాడు. అంటే చూడండి, అక్కడికక్కడ ఎలా ప్రవర్తిస్తే తనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఎందుకంటే గొడవలకి దిగితే పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. తను ముందు అమృతం తీసేసుకుంటే తనకు అమృతం దక్కుతుంది కదా, మిగతా రాక్షసుల సంగతి ఎలా ఉంటే నాకెందుకు, నేను ముందు బాగుపడతాను, ఇది ఆలోచన ధోరణి. అయితే రవిచంద్రుల మధ్య కూర్చున్నారు. దేవతలు ఏదన్నా ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నా, అమృతాన్ని తీసుకుంటున్నా కొంత వైదికమైన పద్ధతిలో అవపచన బట్టి తీసుకుంటారు. ఇతను ఇలా చేతిలో వేసేసుకుని తాగేశాడు. ఇది గమనించిన సూర్యచంద్రులు కంప్లైంట్ చేశారు శ్రీ మహావిష్ణుకి. ఆయన సుదర్శనంతో ఖండించాడు. అయితే ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి అందరూ. రవిచంద్రులే కనిపెట్టి శ్రీ మహావిష్ణు కంప్లైంట్ చేశారు కదా, మరి శ్రీ మహావిష్ణుకు తెలియదు, ఆయన అంతర్యామి కదా, అందరిలోనూ ఉంటాడు ఆయన. అంటే దాని అర్థము రాహు అనేటువంటి ఒక గ్రహానికి జన్మనివ్వాలి, రాహుకి ఆ శక్తి ఉంది, ఇతనికి ఒక స్టేటస్ ఇవ్వాలి. అందుకని రాహుకి గ్రహం స్టేటస్ ఇచ్చాడు. రాక్షసురయ్యుండి అమృతం తాగడం ద్వారా దివ్యత్వం వచ్చింది. పూర్తి స్థాయి దేవత కాకపోయినా అతనికి దేవతా స్థాయిని ఇచ్చి ఒక గ్రహ స్థాయిని ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఇక రాహువు యొక్క తెలివితేటలు మనం గమనించవచ్చు. ఎంత సూక్ష్మ బుద్ధి. అప్పుడు ఆ క్షణం ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించి తన పని నెరవేర్చుకుంటాడు.
అలాగే రాహు ఎప్పుడు కూడా చాలా పాలిష్డ్గా స్టైల్గా ఉండాలని కోరుకునేటువంటి గ్రహము. బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ దుస్తులు, కాంప్రమైజ్ అవ్వకూడదు, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఎంత చిన్న స్థాయిలో, చిన్న ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించినా వాళ్ళు ఒకటి స్టేటస్ని మెయింటైన్ చేయాలి, తన అపియరెన్స్ గ్రాండ్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే రాహు దగ్గర హిప్నోటిక్ వాయిస్ ఉంటుంది. తన వాక్కు చేత, తన యొక్క బాడీ లాంగ్వేజ్తో ఇతరులను ఆకర్షించడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. స్ట్రాంగ్గా రాహు లగ్నంలో కనుకుంటే మీడియా రంగంలో రాణించడం కావచ్చు, సినిమాల్లో రాణించడానికి రాహు యొక్క ఈ ప్లేస్మెంట్ చాలా సహాయపడుతుంది. ఇక రాహు యొక్క నెగిటివ్ షేడ్ చూసినట్టయితే, రాహువు పాపగ్రహాల రాశుల్లో పాపగ్రహాలతో కలిసి ఉంటాయి. అక్రమ మార్గంలో అయినా సరే సమాజంలో పేరు తెచ్చుకోవాలి, సడన్ మనీ కావాలి, సడన్ పాపులారిటీ, డ్రగ్ డీలర్గా మారదాము, డ్రగ్స్ స్మగుల్ చేసి అమ్ముదాము, స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్, ఇవన్నీ చేయిస్తాడు రాహువు. అలాగే రాహువు ఆ వచ్చిన సంపదతో, ఆ వచ్చిన ధనంతో మంచి పనుల కంటే చెడు పనులు ఎక్కువ చేస్తాడు. అంటే వ్యసనాలు ఖర్చు పెట్టడము, బ్రాండెడ్ కార్స్, లగ్జరీస్, అలాగే విల్లాస్, ఇవన్నీ మెయింటైన్ చేసిన ఎప్పుడూ కూడా తాగుడు అనేది మెయింటైన్ చేస్తూ ఉండడము, డ్రింకింగ్ అనేది మంచి ఒక హ్యాబిట్గా, ఒక ప్యాషన్గా తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడము, వ్యభిచారము, ఇవన్నీ కూడా చేస్తాడు రాహు లగ్నంలో. ఇవన్నీ చేయడానికి ఆ మనస్తత్వాన్ని ఇస్తాడు లగ్నంలో ఉన్నటువంటి రాహు. అలాగే ఉదాహరణకి కుజుడు వంటి ప్రమాదకరమైనటువంటి గ్రహంతో కనుక రాహు లగ్నంలో ఉంటే, తను ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో, ఒక ఆశయం పెట్టుకున్నారో, దాన్ని సాధించే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని తొలగించడానికి కూడా వెనకాడడు రాహు. దానికి కావలసిన రచనలు చేయడము, వ్యూహరచన, పాలిటిక్స్లో కూడా పొలిటికల్ ప్లాట్స్ అంటాము, రాజకీయ కుట్రలు, ఇవన్నీ చేయిస్తాడు రాహువు. శని రాహువుల కలయిక, కుజరాహువుల కలయిక, చంద్రరాహువుల కలయిక, ఇవన్నీ కూడా ఇటువంటి కరప్టెడ్ థింకింగ్ని ఇస్తాయి. అలాగే బుధుడితో కలిసి ఉన్నట్టయితే రాహువు లగ్నంలో ముఖ్యంగా సైకోసిస్ ప్రాబ్లమ్స్, అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఒక విధమైనటువంటి మానసిక సంతులత లేకపోవడము, విపరీత ధోరణి, తరచూ డిప్రెషన్కు లోనవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రరాహువులు చంద్రుడి ఇంట్లో ఉన్న, బుధుడి ఇంట్లో ఉన్న ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. ఇదే రాహువు కనుక స్ట్రాంగ్గా ఉంటే, బుధుడు ఉచ్చలో ఉండి కన్యలో రాహు ఉంటే, అటువంటి వాళ్ళు చాలా గొప్ప సైకాట్రిక్ డాక్టర్స్ అవుతారు. సైకాలజీతో జనాల్ని హీల్ చేసేటువంటి డాక్టర్స్ అవుతారు. ఇది పాజిటివ్ సైడ్ రాహుకి. అది నెగిటివ్ సైడ్. ఏ ఇంట్లో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటే రాహువు ఆ ప్లానెట్ యొక్క, రాశ్యాధిపతి యొక్క బలాన్ని మరింతగా పెంచుతాడు, యాంప్లిఫై చేస్తాడు రాహువు. రాహు ఏదున్నా సరే ఎక్కువగా చేసి చూపించడం అనేది రాహు యొక్క లక్షణం. అందుకే మీడియాలో రాణించాలన్నా, సినిమాల్లో రాణించాలన్నా, బిజినెస్లో రాణించాలన్నా రాహు యొక్క బలం అవసరము. ఎందుకంటే రాహువు యాంప్లిఫై చేస్తాడు. తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకోవడము, తన ప్రోడక్ట్ గురించి గొప్పగా చెప్పుకోవడము, దాన్నే ఈ రోజుల్లో అడ్వర్టైజింగ్ అంటాం. ఈ రోజుల్లో అడ్వర్టైజింగ్ అంత ప్రాముఖ్యత ఉంది. ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ని అంత నమ్ముకుంటారు, దానికంత ప్రాధాన్యత ఇస్తారు. ఇలా తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుని ఇతరులను ఆకర్షించడం అనేటువంటి ఒక టాలెంట్ రాహు ఇస్తాడు లగ్నంలో కనుక ఉన్నట్టయితే. ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ బిజినెస్ పర్సన్స్కి. తన గురించి ఉన్నదానికంటే ఎక్కువగా కూడా చెప్పగలడు, పట్టింపులు ఉండవు. ఇలాంటి విషయాలు పెద్ద నీతి నిజాయితీల్ని పట్టించుకోడు రాహు. తనకి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారము తన బిజినెస్ గ్రో అవ్వాలి, దానికి ఏం చేయాలి అన్నీ చేస్తాడు. ఎవరితో ఘర్షణలకు దగ్గర కానీ అందరినీ వాళ్ళు తనవాడుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వారితో సత్సంబంధాన్ని కొనసాగిస్తూ తన బిజినెస్ని వాళ్ళు పెంచుకుంటారు. ఇలాంటి పాజిటివ్ కాంబినేషన్లో రాహు ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ పర్సన్ అవుతారు. అందరూ కూడా ఆ వ్యక్తి గురించి చాలా మంచివాడు, చాలా ఫ్రెండ్లీ నేచర్ అని చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తాడు రాహు లగ్నంలో కనుక ఉన్నట్టయితే. ఇక రాహు నెగిటివ్ షేడ్స్ ఇందాక చెప్పినట్టు
పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాల రాశుల్లో నక్షత్రాల్లో ఉంటే కొంత ఆ గ్రహాన్ని బట్టి ఆ నక్షత్రాధిపతిని బట్టి ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రాహు యొక్క రిజల్ట్స్ ముఖ్యంగా కుజ రాహు కాంబినేషన్, శని రాహు కాంబినేషన్, ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్. ఈ కాంబినేషన్ కుజుడి ఇంట్లో జరిగింది అనుకుందాం. ఉదాహరణకి కుజరాహువులు కలిసి కుజుడి ఇంట్లోనే ఉన్నారు, మేషంలో ఉన్నారు, మేషలగ్నము. తీవ్రమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, చాలా దూకుడు వ్యక్తులుగా ఉంటారు, కోపం జాస్తి, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. తాను ఏదైనా సాధించాలనుకుంటే దానికి అడ్డెవరు రాకూడదు. అడ్డు వస్తే చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు. ఇది అక్కడ రాహు ఇచ్చేటువంటి నేచర్. ఇదే వేరే ఇంట్లో ఉంటుంది. ఉదాహరణకు బుధుడింట్లోనే ఉన్నాడు రాహువు, ఎవరన్నా తనకు అడ్డు వస్తే తెలివితేటలతో ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోయి తప్పించుకొని తన పని తాను చేసుకుంటాడు. ఇటువంటి లౌక్యం ఉంటుంది బుధరాహులు కలయిక ఉన్నట్టయితే. కానీ కుజరాహులు కలిసి కుజుడింట్లోనే ఉన్నట్టయితే ఎవరన్నా తను ఎదిరించినా, తనకు అడ్డు తగిలినా, వ్యతిరేకించినా వెంటనే చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, దాడి చేయడము, ఫిజికల్గా అటాక్ చేయడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. చేయిస్తాడు రాహు కుజుడితో. అసలు కుజుడు లగ్నంలో ఉండడమే కొంత ప్రమాదకరం. అలాంటిది రాహుతో ఉంటే మరింత ప్రమాదకరం కుజుడు ఇంట్లో ఉండడం. ఇదే మేషంలో కుజరాహులు కలిసి కేతు ఇంట్లో ఉంటే ఇక అది చాలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే కేతు అంటే చాలా వైలెంట్ ప్లానెట్. నేను తర్వాత కేతు లగ్నంలో గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా చాలా ముఖ్యం. ఆ కేతు లగ్నంలో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ అనేవి ఉంటాయి. ఉంటే చాలా స్పిరిచువల్గా ఉంటారు, లేదా చాలా వైలెంట్ బిహేవియర్ ఉంటారు. వారికి చాలా మంచి చదువు, సంస్కారం అన్నీ ఉన్నా కానీ తనకి ఇష్టం లేని విషయము, ఇష్టం లేని వ్యక్తుల పట్ల చాలా క్రూరంగా బిహేవ్ చేస్తారు కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే. అటువంటి కాంబినేషన్స్లో ఉంటాయి. ప్రతి వాళ్ళు అలాగే ఉంటారని చెప్పడానికి లేదు, కానీ అటువంటి కాంబినేషన్స్ అంటే అటువంటి రాశుల్లో ఉంటే ఆ తత్వం అలా ఉంటుంది. కేతువు మేషరాశిలో సొంత నక్షత్రంలో ఉండడము, సింహరాశిలో ఉండడము, అందులో కేతు నక్షత్రమే. అలాగే ధనస్సులో మూలా నక్షత్రం ఉండడము, ఎందుకంటే ఈ మూడు కూడా అగ్నితత్వ రాశులు. ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు కేతువు రాహు చాలా వైలెంట్ బిహేవియర్ ఉంటుంది. మేషరాశిలో రాహు ఉన్నప్పుడు కూడా వైలెంట్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే అది అగ్నితత్వం కూడా ఆ రాశి, ఫియరీ సైన్. అలాగే సింహలగ్నంలో రాహు ఎప్పుడు కూడా పవర్ మ్యానియాక్ ఉంటుంది. పవర్ మ్యానియాక్స్ ఉంటారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా పవర్ కావాలి. ఏ రంగంలో ఉన్నా సరే, బిజినెస్లో ఉన్నా సరే తానే టాప్లో ఉండాలి. తన ప్రత్యర్థులను ఎప్పుడు కనిపెడుతూ ఉంటారు, వాళ్ళని ఎలా దెబ్బతీద్దామని కూడా ట్రై చేస్తారు. పాలిటిక్స్లో ఉంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్ని ఎదగనీయకుండా ఏదో ఒక రకంతో, ఏదో ఒక వ్యూహంతో వారిని పడగొట్టాలనేటువంటి నేచర్ ఉంటుంది. వారికి పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళకి పవర్ కావాలి. ధనస్సు ఇంకొక అగ్నితత్వ రాశి. అందులో కనుక రాహు ఉంటే లగ్నంలో, ధనస్సు లగ్నమే రాహు ఉంటే ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఎక్కువగా. తన తెలివితేటలతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలి, తన స్కిల్తో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలి. ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా శ్రమ పడుతూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదిరించి దాటుకుని తన లక్ష్యం వైపే వెళ్తూ ఉంటారు. వారంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని దాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడుతూ ఉంటారు. అది ఎవరో చెప్పింది కూడా కాదు. ఆ లక్ష్యాలు వాళ్ళంతటి వాళ్ళకి పూర్వజన్మ కర్మల రీత్యా వచ్చినటువంటి వాసనలవి. ఆ వాసనలకు అనుగుణంగా వారి యొక్క బిహేవియర్, వారి యొక్క జీవితం అంతా కూడా ఉంటుంది. ఈ విధంగా రాహువు అగ్నితత్వ రాశుల్లో క్రూర గ్రహాలతో, అగ్నితత్వం ఉన్నటువంటి గ్రహాలతో ఉన్నప్పుడు చాలా వైలెంట్ బిహేవియర్, వైలెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. చంద్రుడు, బుధుడు వంటి ప్లానెట్స్తో కనుక రాహు కలిసి లగ్నంలో ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు, మూడ్ స్వింగ్స్ ఇస్తాడు, డిప్రెషన్, తెలియని భయాలు, ఊహించుకుని భయపడ్డము, మా ఇంట్లో ఏదో దెయ్యం ఉంది, లేకపోతే ఎవరో తిరుగుతున్నట్టు నాకు కనిపిస్తోంది, ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు రాహువు లగ్నంలో బుధుడితో కానీ చంద్రుడితో కానీ ఉన్నట్టయితే. ఇక చంద్రబుధ రాహువులు ఉంటే చెప్పక్కర్లేదా. చిన్న సంఘటన కూడా ఎక్కువగా భయపడిపోయి ఊహించుకుంటూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడే ఇమాజినేషన్ ప్లానెట్, ఊహకు సంబంధించినటువంటి ప్లానెట్. అటువంటి ప్లానెట్తో ఫోబియాని ఇచ్చే రాహువు. అంటే ఫియర్ అంటే భయము, ఫోబియా అంటే ఊహించుకొని భయపడ్డము. మన ఎదురుకుండా ఒక పులి ఉంది, అప్పుడు భయపడతాం, అది రియల్. అది కానీ నా మీద పులి దాడి చేస్తుందేమో, ఎవరన్నా వచ్చి నన్ను కొడతారేమో అని ఊహించుకుని భయపడడం ఫోబియా. ఇటువంటి ఫోబియాస్ ఇస్తాడు రాహువు. అందుకని చిన్న దుర్ఘటన జరిగినా ఎక్కువ చలించిపోయి ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు, ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు, మెంటల్గా చాలా స్ట్రెస్ని తీసుకుంటూ ఉంటారు. ఇదే రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. తననెవరు ఏమీ చేయలేరు, తన ఆలోచన కరెక్ట్, తన వ్యూహం కరెక్ట్, తన యొక్క డెసిషన్ కరెక్ట్. ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు. అయితే యోగవంతమైన పొజిషన్లో రాహు ఉంటే అతని వ్యూహాలన్నీ కూడా ఫలిస్తాయి, లేకపోతే బ్యాక్ ఫైర్ అవుతాయి.
కానీ రాహు మాత్రం ఎప్పుడు కూడా తన గురించి తను చాలా ఎక్కువగా ఊహించుకునేలా చేస్తాడు లగ్నంలో స్ట్రాంగ్గా ఉంటే. రవి రాహుల్ లగ్నంలో ఉన్న, సింహ లగ్నంలో రవి రాహుల్ ఉన్న, ఇవన్నీ కూడా తన గురించి తను ఎక్కువగా ఊహించుకుని తనను తాను ప్రమోట్ చేసుకుంటూ తన గురించి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తన గురించి ఎవరన్నా తక్కువగా మాట్లాడినా, తననెవరు గుర్తించకపోయినా చాలా హర్ట్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీలో కూడా చూస్తూ ఉంటాం, భార్య మీద విరుచుకుపడటము, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఎప్పుడు తనని పొగుడుతూ ఉండాలి. ఎందుకంటే రవి అంటేనే కింగ్, ఒక రాజును చూపించే ప్లానెట్, రాయల్ బిహేవియర్ని సూచించే ప్లానెట్. ఎప్పుడు కూడా తను చాలా గొప్పవాడు, కుటుంబ సభ్యులందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నేను పెట్టిన రూల్స్ని ఫాలో అవ్వాలి, ఇటువంటి ఒక రాచరిక ధోరణి ఉంటుంది వారి బిహేవియర్లో. వారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, చాలా ఎక్స్ట్రీమ్ రిచ్ పర్సన్ అవ్వచ్చు, వారి యాటిట్యూడ్ మాత్రం ఇలాగే ఉంటుంది. నేను అసలు సమాజంలోనే చాలా ఉన్నత స్థానానికి వెళ్లాల్సిన వ్యక్తిని, అర్హతలు ఉన్న వ్యక్తి నేను ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దాన్ని ఒక్కొక్కసారి ఇంప్లిమెంటేషన్లో పెట్టినప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు రవిరాహులు కలిసి ఉన్నట్టయితే లగ్నంలో. ఇటువంటివి కొంత ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ బిహేవియర్ని వాళ్ళే స్టడీ చేసుకుంటూ ఉండాలి. 2-3 ఎదురు దెబ్బలు జరిగిన తర్వాత అయినా ఆగి సమీక్షించుకొని తన ప్రవర్తనని మార్చుకోవాలంటే మంచిది వాళ్ళకి. శుక్రరాహువుల కలయిక ఎప్పుడు కూడా వారికి ఎమోషన్సే ప్రాధాన్యం. ప్రేమ, ఎమోషనల్ షేరింగ్ ఇవన్నీ కూడా కావాలి. లవ్ ఫెయిల్యూర్స్, లవ్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు ఆపోజిట్ సెక్స్తో, అబ్బాయితో అమ్మాయితో, అమ్మాయితో అబ్బాయితో. అయితే శుక్రుడు యోగవంతమైనటువంటి పొజిషన్లోనే స్వక్షేత్రంలో ఉండడము, తులలో ఉండడము, ఇలా అయినట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందిని కలుగజేస్తాడు రాహువు శుక్రుడితో కలిసి లగ్నంలో ఉన్నట్టయితే. ఆ టెండెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి వారికి తమ ఎమోషన్స్, ఆపోజిట్ సెక్స్ పట్ల ప్రేమ, భావ వ్యక్తీకరణ, ప్రేమించడము, ఇదే ప్రాధాన్యతగా ఉండే మనుషులుగా ఉంటారు ఇప్పుడు జీవితంలో. ఏ గ్రహంతో రాహు కలిసి లగ్నంలో ఉన్నాడు అనేది చాలా చాలా ముఖ్యము. శనితో కలిసిన రాహు కూడా ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు సాధించడానికి, ఏదన్నా వాళ్ళు అనుకున్న సాధించడానికి. ఆ ప్రాసెస్లో శని కనుక రెట్రోగ్రేడ్ అయ్యో లేదా నీచలో ఉండో లగ్నంలో కనుక ఉన్నట్టయితే అనైతికమైన దారిలో వెళ్ళి కూడా సంపాదించడానికి వెనుకాడరు. ఇక గురు రాహుల గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దాని గురుచండాల యోగం అని పేరు, ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని. గురువుతో ఉన్న రాహువు, గురువు ఇంట్లో ఉన్న రాహువు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళు చాలా విప్లవాత్మక ధోరణితో ఉంటారు, రాడికల్ థింకింగ్ ఉంటుంది, అందరూ ఆలోచించే విధానంలో ఉండడానికి ఇష్టపడరు, ప్రాక్టికల్ వ్యక్తులుగా ఉంటారు. అందుకని వీరు కొంత సమాజంలో ఒక రెబల్స్గా పేరు తెచ్చుకుంటారు. కానీ చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. వారి ఆశయాలను అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. సంఘ సంస్కరణలు చేయాలనుకుంటారు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వారికి గురు రాహుల కాంబినేషన్ ఉండడం కూడా గమనించవచ్చు. అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఇతరుల సహాయం కోసం వాడాలి, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఎదిరించాలి, ఇటువంటి ఒక రాడికల్ థింకింగ్, విప్లవాత్మక ధోరణి, ఇవన్నీ కూడా ఇస్తాడు గురువుతో కలిసిన రాహువు. కాబట్టి గురు రాహులు అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే గురువే నెగిటివ్గా ఉన్నట్టయితే అలాంటప్పుడు రాహు కూడా గురువుకు సంబంధించిన విషయాలు దెబ్బతీస్తాడు. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ఫ్యామిలీలో ఎప్పుడు డిస్టర్బెన్సెస్, ఎడ్యుకేషన్ సరిగ్గా సాగదు, సంతానంతో సమస్యలు, ఎప్పుడు కూడా పెద్దల పట్ల గౌరవం ఉండదు, మెటీరియలిస్టిక్ పర్సన్సే ఉంటారు. అంటే భౌతిక విషయాల వెనకే పరిగెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన ఉండదు. ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాడు రాహువు గురువుతో కలిసి, గురువు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా లగ్నంలో రాహువు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలా ఉండి రాహు మహాదశ నడుస్తోంది అంటే ప్రత్యేకంగా కొంతవరకు అనలైజ్ చేసుకుని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు కూడా నైతిక విలువలకి కట్టుబడి ఉండడము అనేది చాలా చాలా పెద్ద రెమెడీ రాహుకి. అలాగే నేల విడిచి సాము చేయకుండా ఉండడము, ఊహాలోకంలో లేకుండా ఉండడము, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడము, మానిటరీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యాపారంలో ఎక్కువగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం, ఇటువంటి రిస్కీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కొంత నిదానించి ఆలోచించి అన్ని రకాల అనలైజ్ చేసి జ్యోతిషపరంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం అనేది చాలా గొప్పది. అందులో లగ్నంలో ఉన్నప్పుడు
ఆ ఫలితాన్ని కొంతవరకు ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.